ఇంగ్లీషు మందులంటేనే పెద్ద మాయ. అవి 99% ఏ జబ్బును నయం చేయవు, కేవలం టెంపరరీ రిలీఫ్ అనే ఆనందాన్ని ఎరవేసి లోలోపల జబ్బును ముదరబెట్టేస్తాయి. ఇంగ్లీషు మందులలోని రసాయన పదార్థాలు మన రక్తంలో ఒక స్మోక్ బాంబ్ లాగా వ్యాపించి సమస్యలను గుర్తించాల్సిన బ్రెయిన్కు సమస్యలు కనబడకుండా చేసి ఆటో ఇమ్యూన్ మెకానిజంని తప్పుదోవ పట్టించి కేవలం టెంపరరీగా రిలీఫ్ మాత్రమే కలిగేలా చేస్తాయి. శరీరంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లుగా బ్రెయిన్లోని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించగలిగితేనే ఆ సమస్య సవ్యంగా నయమవుతుంది. దాదాపు 24 గంటల తర్వాత మరో మాత్ర వేస్తేనే మీ జబ్బు కంట్రోల్లో ఉంటోంది అంటే అప్పటికల్లా మీ లివర్, కిడ్నీ మీ రక్తాన్ని శుద్ధి చేసి ఆ పనికిమాలిన రసాయనాలను మీ రక్తం నుంచి తీసేస్తున్నాయి. కాబట్టి మీ మెదడు ఆ జబ్బును మళ్లీ అక్కడే ఉన్నట్లు గుర్తించి మీకు నొప్పిని సృష్టించి మిమ్మల్ని రెస్టు తీసుకోమని హెచ్చరించి తానే స్వయంగా ఆ జబ్బుకు తగిన మందును, యాంటీబాడీస్, ఎంజైములు, హార్మోన్స్ తయారు చేసి రిపేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తే మళ్లీ మరొక పనికిమాలిన మాత్ర వేసి బ్రెయిన్ని మళ్లీ 24 గంటల పాటు మభ్యపెడతారు. అలాగే వాటిని శుద్ధి చేస్తూ ఉండే లివర్, కిడ్నీలను కూడా మీరే ప్యాడు చేసుకుంటూ మిమ్మల్ని ఉచితంగా బాగుచేద్దామనుకున్న బ్రెయిన్ పనికి మరో 24 గంటల పాటు మీరే అడ్డు తగులుతారు. ఇలా రోజూ టెంపరరీ మాయ మందులు వేసుకుని మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడమే ఇంగ్లీషు మందుల మాయ. అసలు మీరు ఏ మందులు వేసుకోకపోయినా సరే కేవలం ఆహార నియమాలు పాటించి యోగా చేస్తూ సూర్యుని ఎండను శరీరానికి ఇస్తే శరీరమే తనను తాను రిపేర్ చేసేసుకుంటుంది. మందులే వేసుకోవాల్సి వస్తే గృహ వైద్యం, హోమియో లాంటి వాటితో అద్భుతమైన సహజ నివారణ పొందవచ్చు. మాయదారి ఇంగ్లీషు మందులతో మాయలు చేసి చివరికి మీరు మాయమైపోకుండా హోమియో మందులతో సుఖంగా అప్పుల తిప్పలు కూడా లేకుండా హాయిగా బ్రతకండి. శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వలన నాశనమవుతుందో, ఎక్కడెక్కడ గాయాల వలన, అరుగుదలల వలన నాశనమవుతోందో తెలుసుకోవడానికి శరీరంలోని ఆటో ఇమ్యూన్ మెకానిజంను, సకల హార్మోనల్ గ్రంథులను నియంత్రణ చేసే మెదడులోని పిట్యూటరీ గ్రంథి నొప్పిని పుట్టించే న్యూరో ట్రాన్స్మిటర్ను శరీరమంతా పంపిస్తుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ సమస్య ఎక్కడ, ఎంత తీవ్రత ఉంటే అక్కడ అంత ఎక్కువ నొప్పిని పుట్టిస్తుంది. అక్కడ ఎంత నొప్పి కలిగిందో గుర్తించిన పిట్యూటరీ అక్కడికి అన్ని ప్రోటీన్లను, మినరల్స్ను, యాంటీబాడీస్ను పంపి సహజంగా రిపేర్ చేస్తుంది. అరిగన, విరిగన, తెగపోయిన కణాల పునర్నిర్మాణం చేసి బాగుచేస్తుంది. సముద్రంలో ప్రయాణించే నౌకలు, సబ్మెరైన్లు సముద్రం లోతును గుర్తించడానికి శబ్ద తరంగాలను పంపి ఆ తరంగాలు రిసీవర్ను ఎంత వేగంగా చేరుకున్నాయో దానిని బట్టే లోతును గుర్తిస్తాయి. అదే విధంగా పిట్యూటరీ కూడా నొప్పి ఎంత ఎక్కువ పుడితే అంత ఎక్కువ సమస్య ఉందని గ్రహించి అంతగా రిపేర్పై శ్రద్ధ పెడుతుంది. నొప్పి తగ్గడం కోసం వాడే పెయిన్ కిల్లర్ మందులు రక్తంలో ఒక స్మోక్ బాంబ్ లాగా వ్యాపించి ఈ న్యూరో ట్రాన్స్మిటర్ను గందరగోళంలో పడేసి సమస్యను పిట్యూటరీ గుర్తించకుండా చేస్తాయి. దాని వలన సమస్యలు పిట్యూటరీ దృష్టికి కనిపించక నొప్పిని పుట్టించే న్యూరో ట్రాన్స్మిటర్ను పంపడం ఆపేస్తుంది. దానితో నొప్పి తగ్గపోతుంది. దాంతో ఆహా, ఇంగ్లీషు మందులు భలే ఫాస్ట్గా పనిచేస్తాయి కదా అని సంబరపడిపోతారు. ఎన్నాళ్ళు పెయిన్ కిల్లర్లు వాడితే అన్నాళ్ళు రిపేర్ జరగటం కూడా ఆగపోతుంది. పైపెచ్చు ఏ నొప్పి లేదననుకుని తిరగడం వలన సమస్యలు, డ్యామేజ్లు ఇంకాస్త పెరిగి అదనంగా అధికంగా అరుగుతాయి. మోకాళ్ల కీళ్లలో పొడిచే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు దాదాపు 6 నెలల వరకు కూడా ఆ ప్రాంతంలో నొప్పిని, రిపేర్ని ఆపి అక్కడ ఏ సమస్య, నొప్పి లేదనే భ్రమలో పెట్టి కీళ్లు పూర్తిగా అరిగపోయేలా చేసి కీళ్ల మార్పిడి చేయించుకునేందుకు ఒక బకరాను ఇంగ్లీష్ డాక్టర్లకు కానుకగా ఇస్తుంది. మసాజ్ ఆయిల్స్, ఆయింట్మెంట్లలో ఉండే కర్పూరం, పెప్పర్మింట్, డైక్లోఫినాక్ వగైరా పెయిన్ కిల్లర్లు సైతం అక్కడి నాడుల్లో ఇంకి నొప్పిని గుర్తించకుండా చేస్తాయి. పెయిన్ కిల్లర్లో, స్టెరాయిడ్లో మీరు తప్పు అని తెలియక వేసుకున్నా, పూసుకున్నా, పొడిపించుకున్నా మీ కిడ్నీ, లివర్ మాత్రం అవి తప్పుడు పదార్థాలుగా గుర్తించి కొన్ని గంటల్లోనో, రోజుల్లోనో, నెలల్లోనో రక్త శుద్ధి చేసి క్లీన్ చేసి పెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. అప్పుడు మళ్లీ నొప్పి వస్తుంది. వెంటనే ఈ తెలివి తక్కువోళ్లు మరొక పెయిన్ కిల్లర్ వేసి ముప్పును మరికాస్త పెంచుతారు. మళ్లీ లివర్, కిడ్నీ తమ డ్యూటీ మొదలెడతాయి. పదే పదే వీళ్లేసుకునే పిచ్చి మందులను రక్తం నుంచి శుభ్రం చేసి కిడ్నీ, లివర్లు చంకనాకిపోతాయి. అలాగే పెయిన్ కిల్లర్లలోని క్షారతత్వానికి జీర్ణాశయం, అల్సర్లు, బ్లడ్ క్యాన్సర్ వగైరా వస్తాయి. ఒక ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తెలుసుకుని జాగ్రత్త పడటానికి ఏర్పాటు చేసుకునే అలారం రక్షణ వ్యవస్థ లాంటిదే ఈ నొప్పి అనేది కూడా. అలారం ఫ్యాక్టరీని కాపాడితే నొప్పి శరీరాన్ని కాపాడుతుంది. అలారం ఆపేస్తే ఫ్యాక్టరీ కాలి బూడిదవుతుంది. నొప్పిని ఆపేస్తే మనం కాలి బూడిదవుతాము. సరైన మూల కారణాన్ని గుర్తించి విజ్ఞతతో హోమియో, యోగా లాంటి వాటితో సవ్యంగా నయం చేస్తే ఆ జబ్బు వలన వచ్చే నొప్పులు, బాధలు కూడా ఆటోమేటిక్గా నయమైపోతాయి. అలా జబ్బులను సవ్యంగా నయం చేయగలిగే మందులు ఇంగ్లీషు వైద్యంలో లేవు. కేవలం మాయ మాత్రమే ఉంది. నిజాయితీగా సమస్యలు నయమవ్వాలంటే సరైన దమ్మున్న యోగా, హోమియో వల్లనే సాధ్యం. ఈ వీడియో చూసి అర్థం చేసుకున్నవారికి జీవితంలో మంచి రోజులు వచ్చినట్లే. అర్థమవ్వాలంటే కనీసం 4-5 సార్లైనా ఓర్పుగా మళ్లీ చూడండి. అమెరికా, రష్యాల గురించో, సినిమా రాజకీయాల గురించో తెలుసుకోవడం కంటే ముందు మీ గురించి,
మీలోని వ్యవస్థల సమస్యల గురించి చెప్పే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి.